మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా ఉంది 100 రోజుల పాలన? 100 రోజులు మేము గ్రేస్ పీరియడ్ అన్నాడు. 100 రోజుల వరకు మీడియా ముందు రాలే. 23 రోజులు గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చాం. ఈరోజు వచ్చినాం. ఒక కుంభకోణం ఏదైతే 35 లక్షల మెట్రిక్ టన్నులు గ్లోబల్ టెండర్ ద్వారా పిలిచి మరి 2183 రూపాయలు ఉన్న ఎంఎస్పి, 350 రూపాయల ఖర్చు, దాదాపు 2500 రూపాయలు పెట్టి కొన్నది మన ప్రభుత్వం గతంలో. దాన్ని 1900 రూపాయలకే అమ్మడం జరిగింది. కాబట్టి దాంట్లో దాదాపుగా 1450 కోట్ల కుంభకోణం జరిగింది. కాబట్టి వెంటనే ఆ కుంభకోణాన్ని బయటకు తీయాలని చెప్పినాం. ఈడీ సిబిఐ సూమోటోగా కేసు బుక్ చేయాలా, మంత్రుల వాటా ఎంత, ముఖ్యమంత్రి వాటా ఎంత, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు చెప్పాలని చెప్పి దాని మీద ప్రెస్ మీట్ పెట్టినాం. మేమన్నా 420 420 పథకాలు ప్రవేశపెట్టినారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9కి ఇస్తాన్నావు, రైతు కూలీలకు 12,000 ఇస్తాన్నావు, రైతుల రుణమాఫీ ఊసే లేదు, రైతుల పెట్టుబడి 15,000 అన్నావు, పాత 10,000 కూడా పోయింది, 5 ఎకరాల లోపే వచ్చింది, రైతు కూలీలకు ఇస్తాను అవి కూడా రాలేవు, రైతు పెట్టుబడి రాలేదు, 2 లక్షల రుణమాఫీ రాలేదు, మహాలక్ష్మి 2,500 ప్రతి మహిళకి ఇస్తాను అది కూడా రాలేదు, మరి కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇస్తాను అది కూడా రాలేదు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా మా వైపే ఉన్నారు. అంతా సారుతో ఉంటాం, కారుతో ఉంటాం, మాకు పథకాలే రాలేవు, మసిపూసి 4 నెలల పాలనే మా రెఫరెండం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏ విధంగా చూస్తారు? మేము కూడా దానికి అదే అంటాం కదా. ఇప్పుడు 4 నెలల్లో ఇప్పుడు ఏవైతే పథకాలు ఇచ్చారో మేము ఒకటే కోరుతున్నాం ప్రజలకి. నిజంగా సిగ్నల్ టీవీ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న ప్రజాస్వామ్యంలో ప్రజా ఆయుధంగా వచ్చినందుకు. ఒకవేళ రైతు బంధు 15,000 రూపాయలు వస్తే కాంగ్రెస్ వైపు వెళ్ళండి. రైతులకు 15,000 రైతు బంధు రాకపోతే, మొత్తం ఎకరాలకు రాకపోతే మా వైపు రండి. 2 లక్షల రుణమాఫీ రైతులకు వస్తే మీరు రైతుల వైపు వెళ్ళండి. రైతులకు రుణమాఫీ కాకపోతే మా వైపు రండి. రైతు కూలీలకు 12,000 వస్తే మీరు రైతుల వైపు కాంగ్రెస్ వైపు వెళ్ళండి. మీ కూలీలకు 12,000 రాకపోతే మా వైపు రండి. మా అక్క చెల్లెలకు కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం వస్తే అటువైపు వెళ్ళండి, కాంగ్రెస్ వైపు. లేదైతే ఇటువైపు రండి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వస్తే మీరు కాంగ్రెస్ వైపు వెళ్ళండి, రాకపోతే మా వైపు రండి. సాగునీరు వస్తే మీరు అటువైపు వెళ్ళండి, తాగునీరు సరిగ్గా వస్తే అటువైపు వెళ్ళండి, నీటికి కటకట లేకపోతే అటువైపు అంటే వెళ్ళండి. 20 లక్షల ఎకరాలు పొలం ఎండిపోతే మా వైపు రండి, ఎండకపోతే అటువైపు రండి. ఇది మేము ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్నటి ఎలక్షన్లో మమ్మల్ని ఓడించారు, మేము శిరసావహిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణీతలు, వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. కానీ మేము పొద్దంతా ఆపరేషన్ డైవర్షన్ లాగా ఇటు 6 గ్యారెంటీలు ఇవ్వలేక 6 గ్యారెంటీల్లో లాస్ట్ ఆర్ఆర్ ట్యాక్సీలో ఫస్ట్. అంటే రాహుల్ కాంగ్రెస్ ఒకటి, రేవంత్ కాంగ్రెస్ ఒకటి. ఇక్కడ నుంచి కప్పం కట్టాలి కదా 1,500 కోట్లు. అందుకోసం ఈ అవినీతి చేసి కేంద్రానికి పంపిస్తూ ఉన్నారు. అది ఆర్ఆర్ ట్యాక్స్. రేవంత్ రెడ్డి ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్. ఇది ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు. ఆర్ఆర్ ట్యాక్స్లో ఫస్ట్ ఉన్నారు, 6 గ్యారెంటీల్లో లాస్ట్ ఉన్నారు. కాంగ్రెస్ అందుకోసం అక్వాడ్ అయిపోయింది. కాబట్టి మేమేమో ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సేవ చేయండి, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ఇలా మొన్న మళ్ళీ 420 హామీలు అటుపోయినాయి. మళ్ళీ అదే తుక్కుగూడలో మళ్ళీ 5 న్యాయ్ 25 గ్యారంటీ అన్నారు. అవి కూడా ఎవరికి లబ్ధి చెందేటట్లేదు, వచ్చేటట్లేదు. అవ్వకే బువ్వ పెట్టినోడు, 4 నెలల్లో అవ్వకే బువ్వ పెట్టినోడు చిన్నవ్వకు బంగారు గాజులు కొనిటంటే ఎవరు నమ్ముతారా? కాబట్టి ప్రజలంతా కోపోద్రేకులై వ్యతిరేకంగా ఉన్నారు. ఎన్ని సీట్లు గెలవబోతున్నారు మీరు పార్లమెంట్? మొత్తం గెలుస్తాం మేమే. అది ప్రజాస్వామ్యం. ప్రజలు కోపోద్రేకులై ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. వాళ్ళు చేసిన మోసాన్ని ఎత్తిగడుతూ ఉన్నారు. అసలు వాళ్ళు అంటున్నారు ఇలా అవినీతి అని మా మీద అంటున్నారు. ఇదేంది వడ్ల కొనుగోలు ఏదైతే కుంభకోణం ఉందో 1,450 కోట్లది చాలా పెద్ద కుంభకోణం. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి? 1,450 కోట్ల కుంభకోణం జరిగింది అంటున్నారు. దాని తగ్గట్టు 900 రూపాయలకు అమ్మినం జరిగింది. 2,183 రూపాయలు ఎంఎస్పి రేట్ ఉంది. మేము కొన్నది 2,183, గతంలో కొన్నది 2,100 చిల్లర. దాని ఖర్చు, దాని వడ్డీ, దాని గోనె సంచులు, డబ్బునాలు, దాని స్టోరేజ్, దాని ట్రాన్స్పోర్ట్ అంతా పడితే ఒక్కొక్క క్వింటల్కి 700 రూపాయలు నష్టం జరిగింది. కాబట్టి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ పార్టీ. అది ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాదు, అది ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ, ఇండియన్ నేషనల్ చీటర్స్ పార్టీ అన్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశ ప్రజలు చీటింగ్ చేయడం, కరప్షన్ చేయడం. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, తెలంగాణలో వడ్ల స్కామ్. ఇది వారి స్కామ్లు. 17 సీట్లు వస్తుంటాయి అంటున్నారు. మీరు మీ పార్టీ నుంచి రోజుకు ఒక్కొక్క నేతలు వెళ్ళిపోతున్నారు. ఎట్లా చూస్తున్నారు? ఏదంతా చెత్త వెళ్ళిపోతుంది. అవినీతి పరులు, అక్రమార్కులు, భూ కబ్జాదారులు, ఈ రంజిత్ రెడ్డి లాగా కోళ్ల గుడ్ల మెట్టోడు, కోళ్లలో స్కాములు చేసినోడు, మక్కలలో స్కాములు చేసినోడు, భూ కబ్జాలు చేసినోడు, పర్మిషన్లు అక్రమంగా తీసుకున్నాడు, అట్లాంటి వాళ్ళందరూ ఏదైనా ఉంటే భయానికి మళ్ళీ మా ప్రాపర్టీలన్నీ ఎక్కడ వెళ్ళిపోతాయని చెప్పి రంజిత్ రెడ్డి లాంటి వాడు పోతరాలు పెద్దగా మిమ్మల్ని కేర్ చేయము. వాళ్ళు చెప్రాస్ కూడా వనికిరారు. 3వ నంబర్లు ఉంటారు. ప్రజలు చీదరిస్తారు. 3వ నంబర్లో ఉంటాడు ఆయన.
రంజిత్ రెడ్డి అన్నట్టు ఆయన మీకు అధికారుల వేధింపులు ఎక్కువైనాయి, నాకు నన్ను కాంగ్రెస్ పార్టీకి రమ్మని చెప్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే అధికారుల వేధింపులైనవి వాస్తవమే, మాకు భయపెడతా ఉన్నారు, నోటీసులు ఇస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తామంటున్నారు, మాకు ఆఫర్లు చేస్తుర్రు. మాకు ఆఫర్లు చేసినా, ఎమ్మెల్సీ ఇచ్చినా, మంత్రి ఇచ్చినా, ముఖ్యమంత్రి ఇచ్చినా కానీ ఇదే పార్టీలో ఉంటా. కేసీఆర్ బతుకున్నంత కాలం కేసీఆర్తోనే ఉంటా. మళ్ళీ చచ్చిపోతే కూడా బీఆర్ఎస్ పార్టీ కండ కప్పుకొని చనిపోతాం. చాలా రోజుల తర్వాత జీవన్ రెడ్డి బయటకు వచ్చారు. ఎందుకు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? ఇంత గ్యాప్ తీసుకున్నారు. 100 రోజులు రేవంత్ రెడ్డి గారు గ్రేస్ పీరియడ్ అన్నారు. ప్రజలు కూడా ఏమన్నారంటే కొద్దిగా 100 రోజులు ఆగండి సార్ అన్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా 100 రోజులు మీరు 100 రోజుల తర్వాత మాట్లాడండి, ప్రజలలో మార్పు వస్తుంది, అప్పుడు వ్యతిరేకత మొదలవుతుంది, వ్యతిరేకత మొదలైనప్పుడు మనం మాట్లాడదామని చెప్పారు. కాబట్టి ఒక 25 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చాను మీడియాకు కూడా. ఈ రోజు వచ్చాను, మొదట మీకే ఇంటర్వ్యూ ఇస్తున్నాను. పార్టీ మారిన మీ ఖైరతాబాద్ సంబంధించి దాన నాయందర్ కానీ కడియం శ్రీహర్ కానీ ఎలా చేస్తున్నారు? కంపల్సరీ వాళ్ళు స్పీకర్ దాన్ని కంపల్సరీ తీసుకోవాల్సిందే, వాళ్ళు రిజైన్ చేయాల్సిందే. లేక మీకు అందుబాటులో ఉండట్లేదు మీ నాయకులు? ఇప్పుడు ఒకరోజు రాకపోతే టెలిగ్రామ్ చేశాం కదా, మెయిల్ పంపించాం కదా, మెయిల్ పంపించాం, టెలిగ్రామ్ ఇచ్చాం, ఇంటికి రిజిస్టర్ పోస్ట్ చేసాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, డిస్క్వాలిఫై చేపిస్తాం, వెంటాడి ఓడిస్తాం అందరిని. వడ్ల కుంభకోణం జరిగింది అంటున్నారు, దానికి సంబంధించి మీరు ఎవరైనా కలుస్తారా ఆఫీసర్ని? దానికి సిబిఐలో కలుస్తాం, కేంద్రంలో కేంద్ర మంత్రిని కలుస్తాం, దాని తర్వాత హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం, దాని అంతు తేలుస్తాం. 1500 కోట్ల కుంభకోణాన్ని బయటకు తీసుకొస్తాం, విత్ ఎవిడెన్స్తో తీసుకొస్తాం. సుమోటో కింద ఈడీ సిబిఐ కేసులు బుక్ చేయాలి. బీజేపీ నాయకులు కూడా దాని మీద మాట్లాడాలా, స్పందించాలా. వాళ్ళు కూడా మోడీ గారి వాళ్ళు కూడా అక్కడ కేంద్రంలో ఉన్న అధికారులకు వాళ్ళు లెటర్లు పెట్టాలా కిషన్ రెడ్డి గారు, లేకపోతే వాళ్ళు కుమ్మక్క అయినట్టే వీళ్ళతో. బీజేపీ కాంగ్రెస్ కలిసే కుమ్మక్క రాజకీయాలు చేస్తుందని జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.